కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం చింతల మానేపల్లి మండలం దిందా గ్రామం రైతులు మీడియాను ఆశ్రయించి మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుండి పోడు భూములు సాగు చేస్తూ జీవనోపాధి గడుపుచున్నారని, కుటుంబ పోషణ, పిల్లల చదువులు సాగిస్తున్నారని కంటతడి పెడుతూ రైతులను ఫారెస్ట్ అధికారులు గత 3 నెలల నుండి కంటి కురుగు లేకుండా రాత్రింబవళ్లు సాగు చేసిన భూములలో మంచలు వేసి కాపు కాస్తూ రైతులు పొట్టన కొడుతున్నారని, భూముల్లో దున్నుటకి వెళ్తే ఇంటికి పంపిస్తున్నారని, సాగు చేసిన భూములు స్వాధీనం చేస్తున్నారని నానా వేధింపులకు గురి చేస్తూ పత్తి కట్టె పీకకుండా ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూములు పోతే మా బ్రతుకు రోడ్డు పాలేనని, మమ్మలను బతకనివ్వండి, ఎందుకు రైతుల మీద కక్ష, సర్వే చేసిన భూములే కదా ఇప్పుడు ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని, రెవెన్యూ అటవీ అధికారులు సర్వే చేసి నిజానిజాలు తేల్చి మాకు న్యాయం చేయండి, లేదా ఆకలి కేకలు తప్ప ఏం లేదు, చావే శరణ్యమని అన్నారు. దిందా రైతుల ధర్నాను సందర్శించి బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంఘీభావం తెలుపుతూ పోరాడండి, హక్కుల సాధనకై మీ ముందుండి పరిష్కారం చేయిస్తానని ధైర్యం ఇస్తూ అధైర్యపడకండి, నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు. గ్రామంలో రోడ్లు, విద్య, వైద్యం సరిగ్గా లేవని అధికారులపై ఆగ్రహించారు. అనంతరం ఫారెస్ట్ అధికారులు రైతులను ఇబ్బందులకు గురి కాకాను దాని మీదికి పట్ట అడ్డం పెట్టిపోతాం. గవర్నమెంట్ 6 కిలోల బియ్యానికి తప్ప మా ఊరికి వచ్చేది ఏం లేదు సార్. గవర్నమెంట్ 6 కిలోల బియ్యానికి తప్ప మా గవర్నమెంట్ ఇచ్చేది ఏమీ లేదు. దొంగలు కాదు, వీరప్పన్లు కాదు, వీళ్ళు ఇక్కడ బతకడానికి వచ్చిన ప్రజలు, ఇక్కడ ఓటేసిన ప్రజలు, ఓటు హక్కున్న ప్రజలు. ఇక్కడ నుంచే ఎంపీటీసీ లైనరు, సర్పంచ్ లైనరు, అందరు అయినరు. వీళ్ళని మీరు శత్రువులుగా ఎట్లా చూస్తారు? ఇంకొక పెద్ద మనిషి చాలా క్లియర్గా చెప్పిండు. ఇక్కడ ఒక రైతు ఏం చెప్పిండు, అయ్యా మీకు ఒకవేళ మేము ఫారెస్ట్ భూమిని మేము ఇట్లా అన్యాయం చేసినామంటే మేము చుట్టూ ఒక 20 మీటర్ల తర్వాత మీరు కందకం దవ్వుకోండి, మీకు కావాల్సిన 200 ఎకరాలు 300 ఎకరాలు మీకు దొరికిపోతే మేము వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి పరిష్కారం చూపించిన తర్వాత కూడా మీ అధికారులు కనికరించడం లేదు. ఇంకొక 7 రోజులైతే, ఇంకొక వర్షం పడితే, వీళ్ళు విత్తనాలు వేసుకోకపోతే వీళ్ళు ఈసారి ఆకలి చావులు చేస్తారు. వీళ్ళు ఒకవేళ చనిపోతే మొత్తం బాధ్యత మీరే తీసుకుంటారా రేవంత్ రెడ్డి గారు? ఒక్కసారి ఆలోచించండి. మీరే తీసుకుంటారా కొండా సురేఖ గారు? మీరు ఒక తల్లి కదా, ఒక మహిళ కదా, మీరు ఫారెస్ట్ శాఖ మంత్రి కదా, ఎప్పుడన్నా ఇక్కడ అధికారులతో మీరు మాట్లాడినరా అమ్మా? మీరు ఇంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళని చూసి మీకు కనీసం కొంచెం కూడా గుండె కరగడం లేదా? మీకు రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నా నేను. వీళ్ళు ఎవరు కూడా మేము ఫారెస్ట్ను కొడతాము, మళ్ళీ కొడతాం అని అంటలేరు. వీళ్ళే సమస్యకు పరిష్కారం చూపిస్తున్నారు. అయినా కూడా మీరు కరగడం లేదు. ఎందుకు అంటే ఎందుకు వీళ్ళంటే ఇంత కోపం మీకు అందరికి కూడా? మరి ఈ పరిస్థితుల్లో కూడా దీందా ప్రజలకు అన్యాయం జరగనివ్వం. అన్ని మార్గాలు అన్వేషించైనా కూడా మేము శాంతియుతంగా మా హక్కులను కాపాడుకుంటాం, మా భూములను కాపాడుకుంటాం. లేకపోతే మాత్రం మాకు చావే శరణ్యం. ఒకవేళ మా దాంట్లో అలాంటి ప్రమాదం జరగడానికి జరిగితే దానికి రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యుడు అని చెప్పి నేను చెప్తున్నాను. నిన్న కూడా ఆదిలాబాద్ జిల్లాలో, నిన్న కూడా నిర్మల్ జిల్లాలో ఒక రైతును గల్లబట్టి ఈడ్చుకుంటూ ఒక ఎస్ఐ పోయిండు. ఏంటంటే రైతుల మీద అంత కోపం మీకు? ఈడ్చుకుంటూ ఇవాళ ఫారెస్ట్ అధికారులు వచ్చి మీరు ఇక్కడి నుంచి లేస్తారా లేకపోతే కథం చేయాలని అంటున్నారు. ఎందుకంటే రైతులంటే అంత కసి మీకు రేవంత్ రెడ్డి గారు? సో ఇవన్నీ కూడా మానుకోవాలని చెప్తూ మరొక్కసారి మరి దీందా ప్రజలకు సంఘీభావంగా ఎంతటి పోరాటానికైనా మేము సిద్ధమవుతాం. ఇక్కడ ట్రాక్టర్లు గుంజుకుంటే ఒప్పుకోము, ఎడ్ల బండ్లు కూడా గుంజుకుంటే ఒప్పుకోము, అరకలు గుంజుకుంటే ఒప్పుకోము. తప్పనిసరిగా మా వ్యవసాయం మేము చేసుకుంటాం. మీరు మమ్మల్ని చంపితే చంపుకోండి, మీరు కోసుకొని తినమన్నారు కదా, మమ్మల్ని కోసుకొని తినండి. మీకు ఆకలి అయితే అంతే తప్ప మా జీవితాలు నాశనం చేయండి. జై తెలంగాణ. కొంతమందికి పట్టాలు కూడా ఇచ్చింది. ఆ పట్టాల భూమి, లావణి పట్టాల భూమి మీద కూడా పోనివ్వడం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. మరి కామారెడ్డిలో సిద్ధారామయ్య గారిని తీసుకొచ్చి ఇది బీసీ సంక్షేమ ప్రభుత్వం, బీసీ జనగణన చేసే ప్రభుత్వం,
42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామన్నారు. అన్నీ చెప్పి కామారెడ్డిలో ఇవాళ ఇదే బీసీల మీద, చేవెళ్లలో ఎస్సీల సంక్షేమం అన్నారు, అదే ఎస్సీల మీద, ఇంద్రవెల్లిలో ఎస్టీల అన్నారు, అదే ఎస్టీల మీద ఇవాళ మీ ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యం చేస్తుంటే ఏ విధంగా మీరు మౌనంగా ఉన్నారు? మీకు అసలు మనసు ఉందా, గుండె ఉన్నదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకనికే మేము ఏమంటున్నామంటే ఇవాళ మరి లగచర్లలో ఏ విధంగా అయితే రైతులు పోరాడి వీళ్ళకి వేరే మార్గం లేదు, వీళ్ళు జైలుకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంట్లో ఉంటే పస్తులు, కనీసం జైల్లో అయినా 3 పూటల తిండి దొరుకుతుందేమో అని ఇలా ఒక్క పూటనే తిని ఇలా బతుకుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. రేపు మీరు వీళ్ళ పొంట పొలంలోకి వీళ్ళ బోనియకపోతే వీళ్ళ ఆకలి చావులు చావడం ఖాయం. మీరు దయచేసి అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి గారు. మీరు దయచేసి అధికారులను పిలిపించండి, మీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ని పిలిపించండి, మీ అటవీ శాఖ మంత్రిని పిలిపించండి, వాళ్ళందరినీ ఈ దీందా గ్రామానికి పంపించండి. పక్కన ఎక్కడ బ్రిడ్జి ఉన్నది, ఈ బ్రిడ్జి కనీసం ఈ ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ అధికారులు మాట్లాడుకొని సమస్య పరిష్కారం చేయాలి. కానీ ప్రభుత్వం ఉన్నది ఎందుకోసం అండి నాకు అర్థం కాదు. ప్రజలను ఇబ్బంది పెట్టడం కోసమా? ప్రజలను మరి రోజు పెనం నుంచి పోలవడ్డట్టుగా తయారైంది ప్రజల పరిస్థితి. వాళ్ళందరినీ రోజు చిత్రహింసలు పెట్టడమేనా ప్రభుత్వం చేసే పని? ఇదేనా ప్రజాప్రభుత్వం అంటే? ఇదేనా ఇందిరమ్మ పాలన అంటే? సో అందుకొరకే దయచేసి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు, మీకు కొంత సమయం, మీకు అసలు సమయం లేదు ఇప్పుడు, అర్జెంటుగా మీరు ఇవాళనే అధికారులను పిలిపించి మీరు ఈ అటవీ ప్రాంత అధికారులందరి ముందు వాపసు పిలిపించుకోండి. ఈ గ్రామాలు పెట్టిన క్యాంపులను తీసేయించండి. కొంతమంది రైతులను పిలిపించుకొని మాట్లాడండి, లేకపోతే మీరే రాండి. మీరు కొండా సురేఖ గారు, సీతక్క గారు మీరు రాండి, మీరు వచ్చి చూడండి. ఇది తప్పు, మేము చెప్తున్న తప్పు అయితే మేము దేనికైనా సిద్ధం, మీరు వేసే శిక్షకి దేనికైనా కూడా మేము సిద్ధం. కానీ రైతుల జీవితాలతో మాత్రం దయచేసి ఆడుకోకండి. మేము అన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున, అన్ని పార్టీల తరఫున కూడా మేము తప్పకుండా మరి కేసీఆర్ గారు ఆనాడు రైతు సంక్షేమ రాజ్యం నడిపించారు, రైతు బంధు ఇచ్చారు, రైతు రుణమాఫీ చేశారు, ఇక్కడంతా కూడా సర్వేలు చేయించారు, వాళ్ళందరికీ కూడా అంత కొంత హక్కులు ఇచ్చారు చేతినేత కాడికి. మీరు అంతకన్నా బాగా చేస్తే చేయండి, అంతేదాన్ని ఆయన చేసిన మంచి పని తీసుకొచ్చి గంగలో కలిపే ప్రయత్నం చేయకండి అని చెప్తూ మరొకసారి మరి ఈ పోరాటం చేస్తున్న రైతులందరికీ సంఘీభావం తెలపడం కోసమే ఈరోజు 50 ఎకరాలు 40 ఎకరాలు ఉందంటారు. ఒక కుటుంబంలో 4-5 కుటుంబాలు ఉన్నాయి, ఒక్కొక్కరికి 4 నుంచి 5 ఎకరాలు వస్తుంది. ఎట్లా మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు? వీళ్ళు ఏదో పెద్ద కలప దొంగలేమో, ఇక్కడున్న కలప దొంగలేమో ప్రజాప్రతినిధులు అయినరు, పేద రైతులేమో ఇప్పుడు కూలీలుగా, శరణార్థులుగా, నిరాశ్రయులై బతుకుతూ ఉన్నారు. ఈ పద్ధతి పోవాలి. దయచేసి మరి ఈ దిందా అనేది చాలా కీలకమైన సమస్య. తెలంగాణ పిల్లలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరందరూ కూడా ఈ దిందా ప్రజలకు సంఘీభావంగా మీరందరూ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఈ మెసేజ్ పోయేటట్టు చూడండి. ఈ దిందా మామూలు సమస్య కాదు, ఇలా ఆకలి చావుల అంచుల్లో ఉన్నది ఈ దిందా గ్రామం. వీళ్ళకి ఇప్పుడు పంట వేసుకోకపోతే చచ్చిపోతారు, వీళ్ళు వేరే మార్గం లేదు. కానీ ఈ హ్యుమానిటేరియన్ క్రైసిస్ను ఏ విధంగా ఆపాల్సిన అవసరం ఉన్నది. స్వచ్ఛంద సంస్థలు, మేధావులు అందరూ కూడా ఈ దీందా ప్రజల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా దీందా ఒక్కటే కాదు, చాలా గ్రామాల్లో ఈ అడవి ప్రాంతాల్లో టైగర్ కారిడార్ పేరు మీద కానీ రకరకాల పేర్ల మీద గ్రామాలు తీసేస్తామంటున్నారు. రెవెన్యూ అధికారులు పట్టాలు ఇచ్చినప్పటికీ కూడా. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు.